మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. నీతిని బోధించడానికి అర్హత లేని వాళ్ళు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలకు ఆ వ్యక్తుల మీద కాక అసలు నీతి మీదే నిరసనాభావం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు. మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. నేను అనే పదంలో స్వార్థం ఉంది, మనం అనే పదంలో బంధం ఉంది. ప్రేమించటం అదృష్టమైతే వాళ్లను దూరం చేసుకోవటం మన దురదృష్టమే. అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరాలకే విలువ ఎక్కువ. బాధలో మన కన్నీరు తుడిచే స్నేహితుడు గొప్పవాడు, కానీ ఆ కన్నీరే రానివ్వని వాడు ఇంకా గొప్ప స్నేహితుడు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. కుటుంబంలో గొడవలు ఉండొచ్చు, కానీ గొడవల మధ్య కుటుంబం ఉండకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సహజ తీరు బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది. మనిషి అనామకుడిగా మారడానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది. ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు. ధనంలో పేదవాడివైన గుణంలో రారాజులా జీవించు. ఒత్తిడిని తట్టుకోలేనివాడు బొగ్గులా మిగిలిపోతాడు, తట్టుకొని నిలబడినవాడు వజ్రంలా వెలిగిపోతాడు. కష్టపడితే తెలుస్తుంది బ్రతుకు విలువ, దూరమైతేనే తెలుస్తుంది మనిషి విలువ. నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, అప్పుడు అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరమే ఉండదు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. ఒకరి మీద కోపం చూపిస్తున్నామంటే వాళ్ళు ఇష్టం లేదని కాదు, వాళ్ళంటే మనకు ప్రాణమని. మన ముందు నిలబడి మనతో పోరాడే శత్రువు కంటే మన వెనకల ఉండి దెబ్బ కొట్టే మిత్రుడు చాలా ప్రమాదం. ఎదుగుతున్న వారిని ఎప్పుడూ తొక్కాలి అనుకోకండి. అది మొక్కైనా సరే లేదా మనిషైనా సరే, కొంచెం ప్రోత్సహించి చూడండి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీకు నీడను ఇచ్చే స్థాయిలో ఉంటారు. కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనుక గోతులు. ఇదే నేటి లోకం తీరు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. ఇష్టానికి ప్రేమకు చాలా తేడా ఉంది. నాకు కావాలి అనుకోవడం ఇష్టం, నాకు మాత్రమే కావాలి అనుకోవడం ప్రేమ. ఓర్పులేని సంసారం, పొదుపులేని జీతం, అదుపులేని జీవితం గాలిలో దీపంతో సమానం. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. లైఫ్లో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలీదు. ఉపకారాన్ని మించిన ధర్మం లేదు.
అపకారాన్ని మించిన పాపమూ లేదు. ఎవరు పరోపకారం కొరకు పాటుపడతారో వారి జీవితం సఫలమవుతుంది. మనకు బాధ కలిగినా, సంతోషం కలిగినా మనల్ని మనం కౌగలించుకోలేము. మన భుజాల మీద పడి మనం ఏడవలేము. ఏ ఫీలింగ్స్కి అయినా మన అనేవారు ఉండాలి. అందుకే ఆత్మీయులను ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు అలసుగానే ఉంటుంది. ఏదైనా కోల్పోతే గానీ తెలియదు అది ఎంత విలువైనదో. జీవితం అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడటం. ఈర్ష్య, అసూయ రెండు కనులలో నలుసు లాంటివి. వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం, ఆనందంగా ఉండగలం. మిత్రమా, అందరితో బంధాలను కలుపుకోవడం కాదు, నిలుపుకోవడమే గొప్ప విషయం. మరిచే గుణం, క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి. ఇదే సత్యం. పిరికి మాటలు వినకండి, మాట్లాడకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలవుతాయి. ఏ మనిషికైనా నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. ఏ మనసుకైనా పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు. జీవితం గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే, కంటికి నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న బాధలో భావాలు మాత్రం చాలా బరువైనవి. యోగ్యత లేని పొగడ్తల కన్నా నింద మంచిది. ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. కష్టం ఉంటే దూది కూడా భారమే అవుతుంది. సమర్థుడు అంటే మార్గాన్ని దాటేవాడు, నాయకుడు అంటే మార్గాన్ని చూపేవాడు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకొని తినేవారు డబ్బు గల వాళ్ళు అయ్యాక పచ్చి కూరగాయలు తింటూ బ్రతుకుతున్నారు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా సమానంగా వెలుగుతుంది. ఎంత సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగితేనే తెగుతుంది. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అప్పుడు ఈ ప్రపంచంలో మీకన్నా అందంగా ఎవరూ ఉండరు. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. భార్యని బానిసగా భావించే ఏ మగవాడు ఈ సొసైటీకి పనికిరాడు. నుదుటి రాతలు గీతలంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు ధనవంతురాలే. నీ దారిన నువ్వెళ్ళు. వచ్చేవారు వస్తారు, పోయేవారు పోతారు. సూర్యుని వెలుతురును మబ్బులు ఎక్కువసేపు ఆపలేవు. నిజాలను అబద్ధాలు ఎక్కువ రోజులు కప్పిపుచ్చలేవు. నిన్ను బాధ పెట్టేవారికి నీ మనసే ఆయుధం కావచ్చు, కానీ నీకు మాత్రం మనోబలమే వజ్రాయుధం కావాలి. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి, ఎంత కష్టమైనా. భార్య, బిడ్డలు, ధనము, ధాన్యము, సిరి సంపదలు, బంధువులు ఎంతగా పెరిగితే అంతగా కష్టములు కూడా పెరుగుతాయి. ఇనుప సంకెళ్ళు ఎంత బాధను కలిగిస్తాయో బంగారు సంకెళ్ళు కూడా అంతే బాధను కలిగిస్తాయి. రంగులు వేరైనా పతాకము ఒక్కటే, మతాలు వేరైనా ధర్మం ఒక్కటే, భాషలు వేరైనా దేవుడు ఒక్కడే, మనుషులు వేరైనా మానవత్వం ఒక్కటే. ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు, వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. తప్పు చేసి తమదే గెలుపని వాదించేవారికి ఎదురు చెప్పకండి.
నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. నువ్వు వెళ్ళే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నింటికీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు. మనం ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు, సాహసం చేయకపోతే సంతోషం దరి చేరదు. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మరచిపోకూడదు. మీరు ఆకాశానికి ఎదిగాక ఎవరైనా మిమ్మల్ని గుర్తించవచ్చు, కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించిన వారే మీ అసలైన ఆత్మీయులు అవుతారు. మీరు స్త్రీని ఆకట్టుకోవాలనుకుంటే ఆమె గురించి మాట్లాడడం ప్రారంభించండి. ఒక స్త్రీ తన గురించి వినడానికి ఇష్టపడుతుంది.